అడ్స్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మొత్తానికి ఆ, రఘురామరాజు గారి ఎపిసోడ్ కథ సుఖాంతమైనట్టుగానే కనిపిస్తుంది. ఉండిలో ఉమ్. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. గమ్మత్ ఏంటంటే పార్లమెంట్ అభ్యర్థి కూడా ఆయనతో కలిసి నామినేషన్ దాఖలు చేసినట్టున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సార్, ఎలా చూడొచ్చు ఈ మొత్తం వ్యవహారాన్ని? ఉండిలో తెలుగుదేశానికి ఆ, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే నర్సాపురం పార్లమెంట్కి కూడా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ రాష్ట్రం అంతా చర్చించుకున్నారండి. ఎందుకంటే చాలా మంది నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏమైంది, ఎలా జరిగింది, ఏంటి, ఏమవుతుంది, వాళ్ళ ఆతృత ఆందోళన నేను గమనించాను. ఎందుకంటే రాజు గారితో మనకున్న సాన్నిధ్యం వల్ల కొంతమందికి నాకు ఏదో సమాచారం ఉంటుందేమో అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉండేవారు. అయితే అది ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని రోజుల పాటు రాజుగారికి కూడా సమాచారం లేదు. అసలు ఏం జరగబోతుంది అనేటువంటి నిజంగానే తెలియదు. ఒక గందరగోళం అయితే నిజంగానే ఏర్పడింది. దాన్ని సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు లాంటి దక్షత కలిగిన నాయకుడు ఉండబట్టి తెలుగుదేశం పార్టీకి ఆ సమస్యని చాలా సులభంగా పరిష్కరించగలిగాడు. అది దక్షత అంటే ఎబిలిటీ. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు నిజంగానే బాధ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక రకంగా ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ గానే ఆయన తన పాత్ర పోషించాడు. మొన్న ప్రతికూల పరిస్థితుల్లో గెలిచాడు 2019లో. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన టికెట్ డిక్లేర్ అయింది. అనివార్య పరిస్థితుల్లో ఆయన ఆ సీటు వదులుకోవాల్సిన పరిస్థితి అంటే నిజంగా కూడా చాలా బాధాకరం. నిజంగా బాధపడతారు, అందరూ బాధపడతారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, ఆ కార్యకర్తల నిబద్ధత, కమిట్మెంట్ ఎలాంటిదంటే పార్టీ ఆదేశాలు నాయకుడిని శిరసా వహిస్తా ఆయన రఘురామకృష్ణరాజు గారిని స్వాగతించడం అంటే రా ఆ రామరాజు గారిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే అక్కడ ఎంపీ అభ్యర్థి మీద కొంత విముఖత ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఈయన వల్లే వచ్చిందని, యాక్చువల్గా ఆయన వల్ల ఎందుకు వస్తుంది? ఆయన ఆ పార్టీ వాళ్ళు ఆయన పెట్టారు అక్కడ కాబట్టి. కానీ కోపం మాత్రం ఆయన మీద ఉంటది. ఆయన చేత కొంచెం కొన్నాళ్ల పాటు ఆయనకి నిరసనలు ఎదురవుతాయి ఎక్కడికి వెళ్ళినాను. అయినా సరే పర్లేదు, నిన్న ఎవడో కూడా ఆయన ఏమనలేదు. ఎవరు లోపల ఎలా బాధ ఉన్నా కానీ పైకి ఎవడ ఏమనలేదు. ఏమైనా చాలా సుజావుగా, స్మూత్ గా ఆ కార్యక్రమం రామరాజు గారి జతగా రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళిద్దరూ అంతకుముందు ఆత్మీయ సమావేశం, వాళ్ళకి కలిసే ప్రచారం చేయటం. రఘురామకృష్ణరాజు గారు కూడా రామరాజు గారిని కలుపుకుని రామలక్ష్మణులా ముందుకెళ్తాం అనేటువంటి మాట ప్రజలకు సంకేతం పంపించారు. మీ ఆశల వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు వైసీపీ వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారి వ్యతిరేకులు, తెలుగుదేశం వ్యతిరేకులు వాళ్ళందరూ కూడా ఆ గంపలో దూరేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుకున్నారు ఆశలు. ఏదో జరిగిపోద్ది, ఇక్కడ పెంట అయిపోద్ది, బీజేపీ బలి చేసిందిరా బాబు. నిజంగానే బీజేపీ పెట్టిన పెంట ఇది. దాన్ని చాలా సమర్థవంతంగా దాన్ని సెంటి కింద మార్చేయరండి. అర్థమైందండి. అలాగే అనపర్తి విషయం, అది అది కూడా తేలిపోతుంది. అందరు కూడా ఆందోళన ఏముందంటే ఈ బీజేపీకి ఇచ్చిన సీట్లు ఈ గందరగోళం అయి చూసి కొంతమంది అత్యుత్సాహపరులు, అలాగే ఆశపరులు, ఆశావహులు, వైసీపీలోని ఆశావహులు ఏంటంటే వీళ్ళు గందరగోళంలో పడతారు. బీజేపీకి ఇచ్చిన సీట్లు, ఈ సీట్ల గందరగోళం ఉన్న 3-4 సీట్లలో మనం వాక్ ఓవర్ అనుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ ఆందోళన చెందారు. ఏమవుతారా బాబు, 10 సీట్లు అప్రంగా అప్పచెప్తున్నాం వాళ్ళకి అని. ఇది ఏమి జరగదండి. ఎందుకంటే అసలు మన సీట్లు టీడీపీ ఎప్పుడు గెలవలేదు అనుకున్న సీట్లు కూడా గెలవపోతుంది. అలాగే బీజేపీ కూడా, బీజేపీ ఓపెన్ గా చెప్తున్నానండి, బీజేపీకి ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం సానుభూతి పరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం 90% జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకే ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ అయినా, విజయవాడ వెస్ట్ అయినా, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట అయినా, సత్యకుమార్ గారు ధర్మవరం అయినా, రేపు అనపర్తి రామకృష్ణారెడ్డి గారు అని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, విష్ణు కుమార్ రాజు గారు అయినా. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక సుడిగాలి వేస్తుంది కూటమి. కూటమి అంటే జనసేన టీడీపీది, బీజేపీని కూడా కలుపుకోవాలి తప్పదు కూటమి కాబట్టి. ఎంతో కొంత వాళ్ళ ప్రభావం ఉంటుంది. వాళ్ళ పాత్ర ఇప్పటి వరకు పరిమితం. వాళ్ళు ఓట్లు లేకపోయినా వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వ్యవస్థలు ఏ రకంగా అదుపు చేస్తారు అనేటువంటిది రేపు నుంచి చూడాలి. ఇవాళ రేపు సిఎస్ కి టికెట్ ఇస్తారని చెప్తున్నారు. అతన్ని ఓ జత బట్టలు పెట్టి వెళ్ళరా అని చెప్తారని వార్తలు వస్తున్నాయి. అది జరిగిన తర్వాత ఇంకా వాతావరణం మారుద్ది. రేపు డీజీపీ మారి
వాళ్ళ గ్యాంగ్ అందరూ గ్యాంగ్ అందరినీ కూడా పక్క తప్పించేసిన తర్వాత నేను ముందే చెప్పినట్టుగా వాళ్ళలో సగం మంది నామినేషన్ లేరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ నామినేషన్ అయినా ఫోన్లు కట్టేసి ఇంట్లో దాక్కుంటారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో తిరగాల్సి వచ్చినా రూపాయలు ఖర్చు పెట్టరు. ఒకవేళ ఇంకా తప్పని పరిస్థితుల్లో జగన్ పంపిన డబ్బులు ఖర్చు పెట్టినా సగం నొక్కేస్తారు. ఇన్ని అంశాలుగా ఇన్ని అంచెలుగా వాళ్ళ డిజాస్టర్ దాన్ని ప్రజలకు చూపిస్తారు సినిమా. ఎన్నాటిని అధిగమించి ఎవడన్నా చేసి డబ్బులు తప్పని పరిస్థితుల్లో ఎవరి దగ్గర పెడితే దాని మీద పోలీసులు రైడ్ చేస్తారు, సగం పోలీసులు దొబ్బేస్తారు. ఆ మిగిలిన దాంట్లో సగం వాలంటీర్లు వాళ్ళ గ్యాంగ్ దొబ్బేస్తారు. ఒక పావు వంతు 1/4 చూపిస్తారు. ఇది జరగబోయేది. ఖచ్చితంగా ఇదే జరుగుతుందండి. ఎందుకంటే ఆవురుమంటా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో మొత్తం పిండి వంటలు, బూర్లు, గారెలు, పాయసం, పులిహార అన్ని ఆడి తినేసాడు. వీళ్ళకి కనీసం నోటికి కూడా రాయలేదు. ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు దొరికినట్టు దోసేసుకున్నారు ప్రజల్ని. అంతే తప్ప వాళ్ళకి మిఠాయి పెద్ద మిఠాయి దొరకలేదు. వాళ్ళకి మిఠాయి పొట్టలు మొత్తం దొబ్బేసాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఈ డబ్బులు దొబ్బేసి నొక్కేసి ఇంట్లో పెట్టుకుందామని చూస్తున్నారు. ఇది నిజమండి. ఎందుకంటే వాళ్ళకి గెలుస్తామన్న ఆశ లేదు. గెలుస్తామన్న ఆశ లేకపోతే పోరాడితే పని జరుగుద్ది అనుకున్నప్పుడు ఫైట్ చేస్తారు. మనం ఎలాగో ఓడిపోతున్నప్పుడు చేతులు ఎత్తేస్తారు. అదే పని ఇప్పుడు చేయబోతున్నారు వాళ్ళు. ఇదేంటి జరగబోయేది. ఇక రఘురామకృష్ణరాజు గారిని ఎద్దేవా చేసిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు రేపు నుంచి నిలువెత్తు పర్వతంలా కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచి బయటకు వస్తే గెలవకపోతే గొడవ లేదు. గెలిచినా కానీ దేశం విడిచి పారిపోతే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని పారిపోకుండా కాపలా కాసి ఆ ప్రయత్నాలు చేయాలి. వీళ్ళు పారిపోకూడదు. పులివెందుల నుంచి మెజార్టీ తగ్గిన అతన్ని డెఫినెట్ గా ఓడించాల ఏంటండి. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి ఎంపీగా వాళ్ళు మేము అవకాశం రానివ్వకుండా చేసాము అని రకరకాల కారణాలు. అంత సత్తా ఏం లేదు వీళ్ళకి. ఆయన సీట్ ఇవ్వకుండా చేసే అంత సత్తా వీళ్ళకి ఏం లేదు. అది ఎన్నికలు అయిన తర్వాత రివీల్ చేద్దాం ఏం జరిగిందో. ఎన్నికలు అయిన తర్వాత రివీల్ చేస్తాను, నేనే రివీల్ చేస్తాను ఏం జరిగింది అనేటువంటి. అప్పటి వరకు మనం మౌనంగా మూసుకుని కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నాం అంతే. అది మాట్లాడదాం. అంత సత్తా దమ్ము ఏమీ లేదు. మనం రజ్జు సర్పభ్రాంతులు పోగొడుకుంటున్నాం. పాము కూడా తాడు కూడా కాదు, గడ్డి పరక. వాళ్ళ గురించి ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అతను స్వతహాగా నీకు శక్తివంతుడిపై, ధైర్యవంతుడిపై, నువ్వు వీరుడిపై, ధీరుడిపై ఉంటే నీ వెనకాల ఉన్నవాళ్ళు నీకు సాయం చేస్తే నువ్వు గెలగలుగుతావు. నువ్వే సన్నాసం అయితే నీ వెనకాల ఉన్నవాళ్ళు నీ సన్నాస్థానం చూసి వాళ్ళు కూడా కాడి పడతారు. అదే జరగబోతుంది రేపు పొద్దున్న. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బ్యాచ్ ని చూసి భయపడక్కలేదు. ధైర్యంగా దమ్ముగా నిలబడి రేపు ఎలక్షన్ ఉదయం పూట వెళ్ళి ఓట్లేకి 20 రోజులకు వచ్చేసింది. వీళ్ళు ఏం చేయాలంటే ఏ నియోజకవర్గం వాళ్ళు బయట ప్రాంతాల్లో ఎవరున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అంతకుముందే కొంతమంది వలస వెళ్ళిపోయారు. చాలా మంది వేరే చోట ఉద్యోగాలు స్థిరపడ్డారు. అయినా సరే వాళ్ళతో రాకపోకల సంబంధాలు ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ముఖం చూడాల్సి వస్తుంది. చాలా మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మానేశారు నాలటోళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం గ్రామాల్లో వాళ్ళ ఊరు వాళ్ళు ఏ ఊళ్ళు బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా, మద్రాసులో ఉన్నారా, బరంపురంలో ఉన్నారా, ఎక్కడున్నారో చూసుకుని బాధ్యతగా వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ ఊరు వచ్చి ఓటేసి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ముఖ్యం. ఆత్మీయ సమావేశాలు పెట్టి ఊరికి ఒకటప్పుడు ఉపన్యాసాలు కాదు. ఆ క్యాండిడేట్లకి చెప్పి ఏ టీంలైనా సరే, ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సూచన ఇది. వాళ్ళకి సంబంధించిన పార్టీ అనుబంధ సంఘాలు ఆ నాయకులు తీసుకొచ్చి వాళ్ళ నోట్లో నొరగొచ్చేలా పొగుడుతాం కాదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో ఎవరెక్కడున్నారో వాళ్ళందరికీ వీళ్ళు కోఆపరేట్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు నేను చేస్తున్నాను. నాకు ఈ అనుబంధ సంఘాలతో పని లేకుండా రాష్ట్ర ప్రేమికుడిగా ఎవరన్నా నాకు తెలిసి నాకు సంబంధించి నాకు ఎదుర్కొన్న ఈ రోజు పరిచయం ఉన్న వాళ్ళు 10 మంది నేను పంపించి ఏర్పాటు చేస్తాను. రాష్ట్రం కోసం ఓటేరా బాబు మంచివాడిగా అని చెప్తున్నాను. అలాగే పార్టీ కాబట్టి పార్టీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేసి రేపు పొద్దున్న బస్సులో టికెట్ దొరకపోవచ్చు, ప్రయాణ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి వీళ్ళే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి దారి ఖర్చులు ఇచ్చి జాగ్రత్తగా వాళ్ళని పంపించి ఓటు వేయించుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా ఆత్మీయ సమావేశాలు, మీటింగులు దానికి 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షల ఖర్చు అవుతుంది. భోజనాలు గింజలు పెడతారు. ఇవన్నీ పెడుతున్నారు అనవసరం. వాళ్ళు చేయాల్సిన పని నా క్యాండిడేట్ని పట్టుకుని ఇదిగో మేము ఉండి మీ నియోజకవర్గానికి సంబంధించి మాకు ఈ 100 మంది ఉన్నారు, వాళ్ళకు 2 బస్సులు పెట్టండి, వాళ్ళకి ఇంత డబ్బు మీరు ఇవ్వండి, కొంత డబ్బు మేము వేసుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్టున్నారు ఎక్కడన్నా. లేకపోతే జేబులో పెట్టుకున్నా కానీ దండక కదా అయ్యి.
ఈ ఓట్లు వేయించాలా అల్టిమేట్ గా ఈ పని చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే నువ్వేం చేసేవారని నా వంతుగా నేను 10 మందిని పంపిస్తున్నా. అది నా స్థాయికి, నా కెపాసిటీ అంతకన్నా లేదు. నాకు ఏం చేస్తాను మరి. అదే సార్. చూద్దాం సార్. మరొక 3 వారాల్లో మీ ద్వారా రాబోయే ఎక్స్ప్లోజివ్ సమాచారాన్ని వినడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ధన్యవాదాలు సార్.